హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య కుమార్. ఈరోజు మీకు దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోలేని పన్నీర్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను, చూసేయండి. మనం ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. నేను పన్నీర్ని తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి, ఎందుకంటే మనకు రైస్లో కలిసిపోతుంది అనమాట. మనకి ఇలా మీడియం సైజ్ కట్ చేసుకోవడం వల్ల అచ్చంగా మీకు చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా పన్నీర్ ముక్కలు తీసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మరసం అన్నీ వేసి చక్కగా ముక్కలకి పట్టించండి. అండ్ 10 to 20 మినిట్స్ ఏం చేయాలంటే ఆ ముక్కల్ని పక్కన పెట్టేయండి. దాని తర్వాత ఒక బాండీ తీసుకొని ముందుగా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలో మనం ఇందాక ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలని 1 by 1 చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా ముక్క చెదరకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. అలా వేయించుకున్న పన్నీర్ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. దాని తర్వాత అదే బాండీలోకి ఉల్లిపాయలు ఒక పెద్ద 2 ఉల్లిపాయలు తీసుకోండి, పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని చక్కగా వేపేయండి. అండ్ దాంట్లోనే 2 టమాటా ముక్కలు, అండ్ చిన్న చిన్నవి అయితే ఒక 3-4 తీసుకోండి, పెద్ద టమాటా అయితే ఒక 2 టమాటాలను తీసుకొని చక్కగా ఆ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేయండి. అలా కొంచెం ఫ్రై అయినాక దాంట్లోకి చెక్క, లవంగా వేసుకోండి. అండ్ మీ ఇంట్లో ఉంటే 4 జీడిపప్పులు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, అంత అవసరం ఏం లేదు, కానీ మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను వేసాను అనమాట. అలా ఫ్రై చేసుకున్న వాటిని మీరు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల ఒక పెద్ద గిన్నె తీసుకొని నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. ఆ గ్లాస్ రైస్కి తగ్గట్టు 4 గ్లాసుల వాటర్ వేసి దాంట్లో కామన్గా మనం బిర్యానీకి ఎలా ప్రిపేర్ చేస్తామో చెక్క, లవంగా, ఆకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం నూనె అండ్ నిమ్మకాయ ముక్క ఒకటి వేసి బాయిల్ చేయండి. చాలామంది నిమ్మకాయ రసం వేస్తారు, నేను నిమ్మకాయ ముక్క వేయడం అలవాటు. అలా వేయడం వల్ల రైస్ మనకు అతుక్కోకుండా ఉంటుందని నా ఫీలింగ్. అండ్ మీ ఫీలింగ్ ఏంటో మీకు ఎలా నచ్చితే అలా మీరు చేసేసుకోండి. ఈ లోపల మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవన్నీ ఒక జార్లోకి తీసి పెట్టుకుని మిక్సీ వేసేయండి. అండ్ సేమ్ బాండీలో మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఫ్రైడ్ చేసినవన్నీ, అది ప్యూరీని ఏం చేస్తారంటే ఒక బాండీలోకి వేసేసి ఆ బాండీలో మంచిగా నూనె పైకి తేలేంత వరకు మగ్గించండి. అలా మగ్గించిన తర్వాత మనం ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను తీసుకుని ఆ పన్నీర్ ముక్కలు కూడా ఆ పేస్ట్లో వేసేయండి. మన రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా కూడా ఇంకొకసారి వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. అండ్ కొంచెం పెరుగు ఆర్ వైట్ సాస్ ఏది ఉంటే అది వేసుకోండి. మా ఇంట్లో ప్రజెంట్ పెరుగు ఉంది కాబట్టి కొంచెం పెరిగేసాను. ఈ లోపల మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ 70% కుక్ అయితే చాలు. అలా కుక్ అయిన రైస్ని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ మీద వేసేసి అండ్ దాని మీద నుండి ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా వేసేసి మీకు గట్టిగా దమ్ పెట్టేయండి. ఎక్కువసేపు అక్కర్లా, చికెన్కి లాగా ఒక 20 మినిట్స్ అక్కర్లా, మ్యాక్స్ ఒక 10 మినిట్స్ సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ ఫస్ట్లో బాగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు తీసుకోదు. ఎక్కువసేపు పెట్టకండి, అడుగంటిపోతుంది. కాబట్టి చక్కగా ఒక 10 మినిట్స్ దమ్ ఇచ్చేసి మీకు నచ్చితే కలర్స్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మా ఇంట్లో తింటాము కాబట్టి నేను కలర్స్ వేసాను. చూడండి, అంతే, పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అనమాట. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నేనైతే చక్కగా ప్లేట్లో తీసుకొని ప్రశాంతంగా కూర్చొని తినేసాను అనమాట. అంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.